జ్యోతి, ఈరోజు అడ్మిషన్ డే 1 కదా, ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి వచ్చారా? ఇంకా లేట్ చేయకుండా 1 by 1 స్టార్ట్ చేసేద్దామా? ఎస్ మేడం, లాస్ట్ ఇయర్ 1 1 1 2 2 2 3 3 3 ఇలా కంటిన్యూస్గా 10 స్టేట్ ర్యాంక్స్ మనకే రావడం వల్ల ఈ ఇయర్ అడ్మిషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వావ్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్. ఈసారి ఎంతమంది లాస్ట్ టైం లాగా స్టేట్ ర్యాంక్ కొడతారో చూద్దాం. ఓకే మేడం, లెట్స్ స్టార్ట్ ది ప్రొసీజర్స్. ఆయమ్మ మేడం ఒక్కొక్కరిని పిలుస్తారు, వాళ్ళు మాత్రమే లోపలికి పంపించు, సరేనా? అలాగే మేడం గారు, ఇందాకనే అందరినీ మీటింగ్ రూమ్లో కూర్చోబెట్టినాను. మీరు చెప్పిన వాళ్ళనే లోపలికి తీసుకొని వస్తాను. మేడం, ఫస్ట్ బ్యాచ్ని పిలవండి, ఇంటర్వ్యూ చేద్దాం. మన ఫస్ట్ బ్యాచ్ 3 ట్రిప్లెట్స్, వాళ్ళే గంగా, యమున అండ్ సరస్వతి. అమ్మయ్య, ఫస్ట్ అడ్మిషనే బంపర్ ఆఫర్ తగిలింది. 3 into 3 = 9 lakhs. ఎస్, ఛాన్స్ మిస్ అవ్వకూడదు. నమస్తే మేడం. వస్తే మీరు మా స్టేట్ ర్యాంకుల్ని చూసి మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చి ఉంటారు. ఆ విషయం మాకు అర్థమైంది. ఇంకా మా డీటెయిల్స్ని డీటెయిల్డ్గా చెప్తాము, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఎస్ మేడం, మీ స్కూల్ కోసం చాలా విన్నాం, అందుకే మా చిల్డ్రన్స్ని మీ స్కూల్లో జాయిన్ చేద్దామని వచ్చాం. కాస్త డీటెయిల్స్ చెప్పండి. ఏముంది, అంతా మీకు తెలిసిందే. అడ్మిషన్స్కి ఓన్లీ 1.5 ఛార్జ్ చేస్తాము అండ్ బుక్స్కి 25,000 మాత్రమే అవుతుంది. 25,000 ఎందుకండి? అయ్యో, అదేం లేదండి, మా బుక్స్కి గోల్డ్, సిల్వర్ కవర్స్ వేస్తాము, అందుకు అంత రేటు. షూస్ కూడా మా దగ్గరే తీసుకోవాలి, కాస్ట్ వచ్చేసి ఓన్లీ 20,000. ఏంటి, షూస్ 20,000? అంత స్పెషల్ ఏంటి మేడం? మంచి ప్రశ్న. ఎందుకంటే అవి దుబాయ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసిన పులి చర్మంతో తయారు చేసినవి. ఒక్కొక్కరికి 3 లక్షలా, మొత్తం 9 lakhs. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామండి? అంత మనీ మన దగ్గర లేవు కదండి. పర్లేదులే కవిత, అవసరమైతే నా 2 కిడ్నీలైనా అమ్మి వీళ్ళని చదివిస్తాను. నువ్వు డబ్బుల కోసం ఏం ఆలోచించక, మొత్తం నేను చూసుకుంటాను. మేడం, మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయండి, నా కిడ్నీలు అమ్మైనా సరే ఫీజు కడతాను. వావ్, మంచి డెసిషన్ తీసుకున్నారు. ఒకవేళ మీరు కిడ్నీ అమ్మాలని ఆలోచన ఉంటే పక్కనే మా హాస్పిటల్ కూడా ఉంది, మీరు మీ కిడ్నీ అమ్మించి మా ఫీజు కట్టియచ్చు. ఈ లోపల మీ అమ్మాయిల ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నీకేమొచ్చో చెప్పమ్మా. నాకు మేడం, తను చెప్పింది అన్నీ నోట్ చేసుకోండి. ఓకే మేడం, నోట్ చేసుకుంటున్నాను. అయితే గంగా, నీకు వీక్నెస్ వచ్చు కదే, అవి చెప్పే. వీక్నెస్ అవి నాకు రావక్క. సరే అయితే నేను నీకు చెప్తాను, నా వెనకట్లా చెప్పే. సరే అయితే సండే దొరికిపోతామేమో. నాకు భయం వేస్తుంది అక్క. ఏమి దొరకవు, నువ్వు చెప్పు, నేను అన్నాను కదా. సండే, మండే, మొన్నాడే, తిన్నాడే, తన్నాడే, మొన్నాడే, సున్నాడే అన్నీ వచ్చేసి నాకు అన్నీ చెప్పాను. మేడం, పాప చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది కదా, సో అడ్మిషన్ ఇచ్చామంటారా? అడ్మిషనా? ఈ అమ్మాయికా? సరే అయితే ఎల్కేజీలో పడియండి. ఆయమ్మా, ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ ఎవరైనా ఉంటే పిలువు. ఓకేనమ్మా, ఇప్పుడే పిలుస్తాను. మేడం, మీకు మార్నింగ్ కాల్ చేశాను కదా, ఎమ్మెల్యే రికమెండేషన్ అనేసి మా పిల్లల్ని జాయిన్ చేద్దామని వచ్చాము. ఎమ్మెల్యే రికమెండేషన్ కాబట్టి మాకు ఫీజులో కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలి మీరు. మీ స్కూల్కి ఏమైనా ఫండ్స్ కావాల్సి వస్తే మేము మీకు హెల్ప్ చేస్తాము. మీరేనా? గుర్తొచ్చారు. డిస్కౌంట్ ఏముంది, ఏదో ఒకలాగా అరేంజ్ చేద్దాం. మీ పిల్లల్ని పిలవండి, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. పప్పు తప్పు రంబో, తొక్క పలకనుందో, చోర రుచులు, టేస్ట్ సెపరేట్ అయ్యా. విశ్వదాభిరామ వినవే ప్రిన్సిపల్ మామ. అమ్మయ్య, చెప్పేశాను. అరే తమ్ముడు, నెక్స్ట్ నువ్వే. నేనే? సరే అక్క, టేబుల్ చెప్పేస్తాను.
1 1 जा 1, 2 1 जा 1, 3 1 जा 1, 4 1 जा 1, 5 1 जा 1, 6 1 जा 1. మేడం 7 1 जा 1 కదా? ఆ, నువ్వేదంటే అదే బాబు, అసలుకే ఎమ్మెల్యే రికమెండేషను. మేడం మ్యాక్సిమం అందరి ఇంటర్వ్యూస్ అయిపోయాయి. మా అబ్బాయి కూడా మన స్కూల్లోనే జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము. సో మా హస్బెండ్ కూడా వచ్చారు, మీరు కాస్త మాట్లాడతారా? జ్యోతి, మేడంతో అన్నీ డిస్కస్ చేసేసావా మన ముందు జాయినింగ్ కోసం? అవునండి, నేనంతా మాట్లాడేశాను. మీరు జస్ట్ మనీ డిపాజిట్ చేసేస్తే మిగతాదంతా నేను చూసుకుంటాను. ఓకే జ్యోతి, మీరు ఫార్మాలిటీస్ చూసుకోండి, నేను ఇంటర్వ్యూ కంటిన్యూ చేసేస్తాను. చేతి వెన్న ముద్ద, చెంగల్పు దండ, బంగారు మల్తాడు పట్టుగట్టి. చాలు చాలు బాబు, చాలా బాగా చెప్పావు, ఇక్కడితో ఆపి. ఆపేస్తాను కానీ మేడం, నాకు ఇక్కడ పెద్ద డౌట్ వచ్చింది. ఇంటికి అది వెండి మల్తాడా బంగారు మల్తాడా మీకేమని తెలుసా? అమ్మా జ్యోతి, మీ అబ్బాయికి ఏదో పెద్ద డౌట్ వచ్చింది, అది కొంచెం క్లియర్ చేసి మిగతా ఫార్మాలిటీస్ అన్నీ నువ్వే చూసుకో, నేను బయటకు వెళ్తున్నాను. హాయ్, నా పేరు మొన్ను. నేను ఎవరో తెలుసా? అక్కడున్నారే జ్యోతి మిస్ వాళ్ళ అబ్బాయిని. నీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, నీకు నేనున్నాను. అవునా? అయితే ఇక్కడి నుంచి నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎస్, అప్పుడే ఒక వికెట్ డౌన్. ఏంట్రా ప్రిన్సిపల్ మేడం దగ్గర డౌట్స్ ఇవేనా నేను నీకు నేర్పించాను? ఇంటికి పదని పని చెప్తాను. స్టూడెంట్స్, ఈ రోజుతో అడ్మిషన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాయి. రేపు షార్ప్ 9 o'clockకి స్కూల్ యూనిఫామ్స్లో రండి. ఐడి కార్డ్స్ అండ్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఓకే